వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. ఏపీలోని ప్రకాశం, కడప, నెల్లూరు జిల్లాల కరువు ప్రాంతాలకు తాగునీరు అందించేందుకు చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఇది. ఈ పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు 3 దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ ప్రాజెక్టు తొలి దశ ఆగస్టు 31న ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 4.5 లక్షల ఎకరాలకు సాగునీరు, 400 గ్రామాలకు త్రాగునీరు అందుతుంది. ఈ సందర్భంగా పూర్తి వీడియోను ప్రభాత్ న్యూస్ అందిస్తుంది. ఈ వీడియోలో సుంకేస్ల గొట్టిపాడియా గ్యాప్లను, టెన్నెళ్లను, ప్రాజెక్టు పూర్తి స్వరూపాన్ని చూడవచ్చు. శరవేగంగా వెలుగున్న ప్రాజెక్ట్ పనులు 3 దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ త్వరలో ప్రారంభానికి సిద్ధమవుతుంది. ఈ వీడియోలో వెలుగున్న ప్రాజెక్ట్ స్టేటస్లో భాగంగా నల్లమల అడవుల్లో నిర్మిస్తున్న టన్నెల్స్ని, టన్నెల్ బోరింగ్ మెషిన్ని, ఫీడర్ కెనాల్ మరియు వాటర్ గ్రిడ్ స్కీమ్ పనులను చూద్దాము. అలాగే ఈ ప్రాజెక్ట్ ద్వారా ఏ ఏ ప్రాంతాలకు ఎలా నీరు అందనుందో చూద్దాము. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు హేబ్రో ఛానల్. ఇదే ఫ్రెండ్స్ వెలుగున్న ప్రాజెక్ట్లోని టన్నెల్ 2. మరికొన్ని రోజుల్లో దీని ద్వారానే కృష్ణానది నీళ్లు నల్లమల అడవులను దాటుకుని బయటకు వస్తాయి. ఇది వెలుగొండ ప్రాజెక్ట్ టన్నెల్స్ అవుట్లెట్ ఏరియా. ఉమ్మడి ప్రకాశం జిల్లా దోర్నాల మండలం కొత్తూరులో ఉంటుంది. మీరు 2 టన్నెల్స్ని చూడొచ్చు. కృష్ణానది నీళ్లు ఈ టన్నెల్స్ గుండానే బయటకు వస్తాయి. ఇక్కడ మీరు చూస్తున్నది అంతా నల్లమల అడవులు ఫ్రెండ్స్. ఇక్కడ నుండి స్ట్రైట్గా కొండల వైపు 19 కిలోమీటర్లు ఈ టన్నెల్స్ గుండా వెళ్తే కృష్ణానది వస్తుంది. ఒకసారి ఈ ప్రాజెక్ట్ ఓవర్వ్యూ చూద్దాము. ఇది తెలుసుకుంటేనే మీకు ఈ వీడియో బాగా అర్థమవుతుంది. ఈ వెలుగొండ ప్రాజెక్టులో శ్రీశైలం జలాశయం నుండి కృష్ణా వరద నీటిని 19 కిలోమీటర్ల ట్విన్ టన్నెల్స్ ద్వారా తరలించి దోర్నాల దగ్గర ఉన్న ఫీడర్ కెనాల్లో వదులుతారు. అక్కడ నుండి 21.8 కిలోమీటర్ల ఫీడర్ కెనాల్ ద్వారా నల్లమల సాగర్ జలాశయంలో నిలువ చేస్తారు. నల్లమల సాగర్ నుండి వివిధ కాలువల ద్వారా ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు నీరందిస్తారు. ఇది టన్నెల్ 2 9.2 మీటర్ డయామీటర్ ఉంటుంది. 2 టన్నెల్స్లో ఇదే పెద్దది. 2 పక్కనే టన్నెల్ 1 ఉంటుంది. ఇది 7 మీటర్ల డయామీటర్తో ఉంటుంది. మొదటగా టన్నెల్ 1 కంప్లీట్ అయింది. అలానే టన్నెల్స్లోని గాలి బయటకు వెళ్ళడానికి ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెట్టారు చూడండి, చాలా పెద్దగా ఉంది అది. ఈ ప్రాజెక్ట్లో అదృష్టం ఏంటంటే టన్నెల్ తవ్వితే చాలు శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం 256 మీటర్లు చేరినప్పుడు గ్రావిటీ ద్వారా వరద నీటిని తరలించవచ్చు. ఏ పంపులను వాడనక్కర్లేదు. మీరు చూస్తున్న నీళ్లు అంతా ఊట ద్వారా వచ్చిన నీళ్లు, అంటే సీపేజ్ అంటారు. ఇదే చిన్న కాలువలాగా ఉంది. అలాగే టన్నెల్ లోపల లైనింగ్ కూడా మీరు చూడొచ్చు. ఈ ప్రాజెక్ట్ ద్వారా వరదల సమయంలో 43.5 టీఎంసీల కృష్ణా వరద జలాలను 30 రోజుల పాటు తరలిస్తారు. వెలుగొండ ప్రాజెక్ట్ని ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలోని కరువు మరియు ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు సాగునీరు అందించడానికి నిర్మిస్తున్నారు. తద్వారా ఈ 3 జిల్లాల్లో 30 మండలాల్లోని 4.5 లక్షల ఎకరాలకు సాగునీరు, 15.25 లక్షల జనాభాకి తాగునీరు అందుతుంది. వారి డీటెయిల్స్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్ట్ ద్వారా లబ్ధి పొందే ప్రాంతాల నుండి ఎవరైనా ఉంటే మీ ఊరి పేరుని కామెంట్లో తెలియచేయండి. చూద్దాం ఏ ఊరి నుండి ఎంతమంది ఉన్నారో చూద్దాము. ఈ టన్నెల్స్ స్టేటస్ చూసుకుంటే టన్నెల్ 1 మొత్తం కంప్లీట్ అయింది. టన్నెల్ 2లో ఎక్స్కవేషన్ కంప్లీట్ అయ్యి లైనింగ్ వేస్తున్నారు. లైనింగ్ ఒక 100 మీటర్స్ లోపే మిగిలి ఉంది. అది మీరు ఈ వీడియో చూసే టైంకి కంప్లీట్ అయిపోతుంది. ఈ మిగిలిన పనులను పూర్తి చేసి నెలాఖరున నల్లమల సాగర్కి కృష్ణా నీటిని తరలించేలాగా ప్లాన్ చేస్తున్నారు. సో ఈ 19 కిలోమీటర్ల ట్విన్ టన్నెల్స్ ద్వారా వచ్చిన కృష్ణా నీళ్లు ఇలా వచ్చి రైట్ సైడ్లో ఉన్న ఫీడర్ కెనాల్లో కలుస్తాయి. ఇది 21.8 కిలోమీటర్లు ప్రయాణించాక నల్లమల సాగర్ జలాశయంలో కలుస్తుంది. ఇప్పుడు మనం టన్నెల్స్ లోపలికి వెళ్ళి లైనింగ్ మరియు టీబీఎంని తొలగించే పనులను చూద్దాము. నేను సేఫ్ సైడ్కి ఇంట్లో వాళ్ళకి మెసేజ్ పెట్టి టన్నెల్ లోపలికి వెళ్ళాను. ఇప్పుడు మనం టన్నెల్ సెంటర్ పాయింట్కి వచ్చాము. ఇది టన్నెల్ 2. దూరంగా కనిపిస్తున్న టన్నెల్ 1 మధ్యలో కలపడానికి ఆడిట్ పాయింట్స్ అని కనెక్టింగ్ రోడ్లు వేసుకున్నారు. ఇప్పుడు మనం టన్నెల్ బోరింగ్ మిషన్ లొకేషన్కి వచ్చాము. ఇది టన్నెల్ 2లో 11.8 కిలోమీటర్ వద్ద ఇరుక్కుపోవడం వల్ల నీటి ప్రవాహానికి అడ్డు లేకుండా ఈ టీబీఎంని తొలగిస్తున్నారు. టన్నెల్ బోరింగ్ మిషన్ యొక్క బేరింగ్ చూడండి ఎంత పెద్దగా ఉందో. అది వచ్చేస్తే మనకి క్లియర్ అయిపోయినట్టే టన్నెల్. తర్వాత ఈ లైనింగ్ వేస్తే అయిపోతుంది. గ్యాంట్రీ అలా ఉన్నది, లైనింగ్ చేస్తారు. వెనకాల లైనింగ్ చూడొచ్చు మీరు.
టీబీఎం మొత్తం 1900 మెట్రిక్ టన్నుల బరువు, 175 మీటర్ల పొడవు ఉంటుంది. దీనిలో మ్యాక్సిమం అన్ని భాగాలను తొలగించారు. మీరు చూస్తున్నది టీబీఎం యొక్క బేరింగు. ఇది చాలా హార్డ్గా ఉంటుంది. దీనికోసం డైమండ్ కట్టర్ని తీసుకొచ్చి కట్ చేస్తున్నారు. దీన్ని తొలగిస్తేనే కృష్ణా నీళ్లు టన్నెల్స్ గుండా ప్రవహిస్తాయి. టీబీఎంని తొలగించాక లైనింగ్ వేసి టన్నెల్ 2ని పూర్తి చేస్తారు. టీబీఎం అవతల పూర్తయిన టన్నెల్ని మీరు చూడొచ్చు. అటువైపు నుంచే బోరింగ్ చేసుకుంటూ వచ్చింది. ఈ వర్క్ ఒక 1 వీక్లో కంప్లీట్ అయిపోవచ్చు. టన్నెల్ 2లో టీబీఎం పని చేయకపోవడం వల్ల మిగిలిన పోర్షన్ని మాన్యువల్గా ఎక్స్కవేట్ చేశారు. చూడండి ఫ్రెండ్స్, టన్నెల్లో ఆ వేడి ఉక్కపోతలో పనిచేయడం అంటే ఎంత కష్టమో, అలాగే బాగా రిస్కీ కూడా ఇది. అక్కడ పనిచేసే వర్కర్స్కి, ఇంజనీర్స్కి హ్యాట్స్ ఆఫ్. ఇప్పుడు లైనింగ్ పనులు చూద్దాము. టన్నెల్ లైనింగ్ అయ్యాక ఎలా ఉందో చూడొచ్చు మీరు దూరంగా. ఇది డీ షేప్ టన్నెలు. మన పైన లైనింగ్ వేయకపోతే ఎలా ఉందో చూడండి. లైనింగ్ వేయకపోతే నీటి ప్రవాహానికి మట్టి మరియు రాళ్ళు విరిగిపడి టన్నెల్ కొలాప్స్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మాన్యువల్గా ఎక్స్కవేటెడ్ పోర్షన్లో ఈ మెషిన్ ద్వారా లైనింగ్ వేస్తున్నారు. దీన్నే గ్యాంట్రీ అంటారు. ఇది డీ షేప్లో ఉంటుంది. దీనిలోకి కాంక్రీట్ని వేసి ఒక 15 గంటలు ఉంచితే లైనింగ్ రెడీ అవుతుంది. ఒక్కో గ్యాంట్రీ 12 మీటర్లు లైనింగ్ రెడీ చేస్తుంది. సో అలా ఒక చోట రెడీ అయ్యాక ముందుకు వెళ్తుంది ఇది. ఇలా 5 గ్యాంట్రీలు వర్క్ చేస్తున్నాయి. టీబీఎంతో అయితే అదే లైనింగ్ రెడీ చేస్తుంది. సెపరేట్గా గ్యాంట్రీలు ఏం అవసరం లేదు. ఈ లైనింగ్ వర్క్స్ కూడా ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి. ప్రాజెక్ట్ ఓపెన్ అయ్యాక ఈ సొరంగం మొత్తం నీటితో నిండిపోతుంది. కొంచెం గ్యాప్ కూడా ఉండదు. ఇదే ఫ్రెండ్స్ నల్లమల అడవుల్లో టన్నెల్స్ స్టార్ట్ అయ్యే లొకేషను. దీన్నే కొల్లంవాగు అంటారు. మీరు చూస్తున్న నీళ్లు శ్రీశైలం జలాశయంలోని కృష్ణా నీళ్లు. ఈ కొల్లంవాగు ద్వారా కొండల నుండి వచ్చిన వర్షపు నీరు కృష్ణానదిలో కలుస్తుంది. వర్షాకాలంలో నీటి మట్టం పెరిగినప్పుడు వరద నీరు మనం వెళ్తున్న డైరెక్షన్లో వచ్చి ముందు చూస్తున్న 2 గేట్స్ ద్వారా టన్నెల్స్లోకి వెళ్తాయి. ముందు చూస్తున్న కొండ నుండే టన్నెల్స్ స్టార్ట్ అవుతాయి. టన్నెల్స్లోకి నీటిని నియంత్రించడానికి ఈ గేట్స్ని వాడుతారు. వీటిని హెడ్ రెగ్యులేటర్స్ అంటారు. 2 టన్నెల్స్కి 2 హెడ్ రెగ్యులేటర్స్ కట్టారు. టన్నెల్ 2 పెద్దది కాబట్టి పెద్ద హెడ్ రెగ్యులేటర్ కట్టారు. ప్రజెంట్ నీటి మట్టం గేట్స్ పై వరకు ఉంది. సో ఈ గేట్స్ సొరంగంలోకి నీళ్లు వెళ్లకుండా ఆపుతున్నాయి. ఇప్పటి వరకు మనం టన్నెల్స్లో ట్రావెల్ చేసి వచ్చాం కదా. సో మనకి కృష్ణానదికి మధ్య జస్ట్ ఈ గేట్స్ ఒక్కటే అడ్డు ఉన్నాయి అంతే. కృష్ణా నీళ్లు ఉన్నప్పుడు లేనప్పుడు మీరు చూడొచ్చు ఈ ప్రాంతం ఎలా ఉందో. ఒకసారి నీరు లేనప్పుడు చూడండి, హెడ్ రెగ్యులేటర్స్ మీకు బాగా కనిపిస్తాయి. ఇక్కడ నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఆ చిన్న కొండ దగ్గరే కృష్ణానది ప్రవహిస్తుంది. అలానే రైట్ సైడ్ కొండల మీదుగా వెళ్తే 2 కిలోమీటర్ల దూరంలో శ్రీశైలం గుడి, 6 కిలోమీటర్లలో డ్యామ్ ఉంటాయి. వరదలు వచ్చినప్పుడు కృష్ణానది నీటి మట్టం కనీసం 256 మీటర్లు చేరినప్పుడు ఆ వరద జలాలు ఇలా వచ్చి రైట్ సైడ్ ప్రవహించి రైట్ సైడ్ టన్నెల్స్లోకి వెళ్తాయి. ఇదంతా నల్లమల అడవులు ఫ్రెండ్స్. చిరుతపులు కూడా తిరుగుతాయి. టన్నెల్స్లోకి వాటర్ రావడానికి వీలుగా అప్రోచ్ ఛానల్లో మక్ని తొలగిస్తున్నారు జేసీబీస్తో మీరు చూడొచ్చు. ఇదంతా టన్నెల్స్ అవగా వచ్చిన మెటీరియల్. ఇది టన్నెల్ 2కి సంబంధించిన గేట్లు. దాని వెనకాలే ఫుల్గా వాటర్ ఉంది. ఇప్పుడు దూరంగా టన్నెల్ని చూడొచ్చు. టన్నెల్స్ ద్వారా వచ్చిన నీళ్లు ఈ కాలువలోకి వస్తాయి. దీన్నే ఫీడర్ కెనాల్ అంటారు. ఇది 21.8 కిలోమీటర్లు ప్రయాణించాక కలనూత